హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 10th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ ఈ చాప్టర్ నేర్చుకుందాం. ఫస్ట్ వీ కెన్ సీ వాట్ ఆర్ ద రియల్ నెంబర్స్. ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ టుగెదర్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. అంటే రేషనల్ నెంబర్స్ మరియు ఇర్రేషనల్ నెంబర్స్ రెండింటిని కూడా కలిపి మనం ఏమంటామంటే రియల్ నెంబర్స్ అంటారు. ఆల్రెడీ వి నో అబౌట్ ద natural నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ అండ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. మనం డైలీ లైఫ్ లో లెక్కించడానికి ఉపయోగించే నెంబర్స్ ఏమంటాం మనం? natural నెంబర్స్ అంటారు. సో natural నెంబర్స్ ఆర్ సెట్ ఆఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్. వీటిని మనం నేచురల్ నెంబర్స్ అంటాం. అలాగే వీటికి మనం 0 యాడ్ చేస్తే ఆ వచ్చే సెట్ ఏమంటాం మనం? హోల్ నెంబర్స్ అంటాం. సెట్ ఆఫ్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్. These all are called whole numbers. Next one, integers. So ఇది 0, ఇవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్. Now you can take the negative numbers. The set of negative numbers -3, -2, -1, 0 and positive numbers 1, 2, 3 and so on. మొత్తాన్ని మనం ఏమంటాం? ఇంటీజర్స్ అంటాం. ఇప్పుడు ఇంటీజర్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ ని మనం తీసుకొని ఏదైనా ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ని మనం కనుక p/q ఫామ్ అంటే ఒక ఫ్రాక్షన్ లాగా భిన్నం లాగా రాస్తే వాటిని ఏమంటాం మనం? ద నెంబర్స్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. q ఈక్వల్ టు ద నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p, q belongs to I or z. ఇంటిజర్స్ ని మనం i తోను లేదా z తోను చూపిస్తాం. z అంటే z is the జర్మన్ కంట్రీ వర్డ్. z అంటే జహలెన్. జహలెన్ అనగా టు కౌంట్ అని అర్థం. ఇది మనం 9th క్లాస్ లో నేర్చుకున్నాం. ఏ నెంబర్ నైనా సరే ఫ్రాక్షన్ లా రాయగలిగితే వాటిని ఏమన్నారు? రేషనల్ నెంబర్స్ అన్నారు. సో కొన్ని నెంబర్లు ఉన్నాయి, వాటిని మనం ఫ్రాక్షన్ రూపంలో రాయలేమన్నమాట. వాటిని ఏమంటారు? ద నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. సో q dash equal to the numbers are not in the form of p/q. ఫ్రాక్షన్ లాగా రాయలేనటువంటి వాటిని భిన్నంగా చూపించలేని నెంబర్లు ఏమంటాం మనం? ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో ద సెట్ ఆఫ్ rational and irrational numbers called real numbers. So real numbers are q union q dash. మనం ఈరోజు ఈ రియల్ నెంబర్స్ అనేటువంటి ఈ చాప్టర్ నుంచి రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఆ నెంబర్స్ ఏంటి, ఏ నెంబర్ ని మనం ఇర్రేషనల్ నెంబర్ అంటాం, ఆ నెంబరు ఇర్రేషనల్ అని చూపించాలి అంటే మేము చేస్తాం. అవి నేర్చుకోబోతూ ఉన్నాం. నెక్స్ట్ వన్, the fundamental theorem of arithmetic. Every composite number, so numbers are two types, ఏంటవి? ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారా అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ అంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ ని can be expressed అంటే factorized as a product of powers of primes. Every composite number ని మనం product of powers of primes, ప్రైమ్ నెంబర్ యొక్క ప్రొడక్ట్ గా రాయొచ్చు అని చెప్తారు. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. ఇది ఎల్లప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటుంది, ఎటువంటి మార్పు ఉండదు. Apart from the order in which the prime factors occur. సో మనం కాంపోజిట్ నెంబర్ తీసుకున్న తర్వాత ఆ కాంపోజిట్ నెంబర్ ని ప్రైమ్ గా ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత అందులో ఉన్న నెంబర్స్ అన్ని కూడా ఆర్డర్ చేంజ్ అవ్వచ్చు, ఆర్డర్ మారొచ్చు, కానీ నెంబర్స్ ఎట్టి పరిస్థితులు కూడా మారవు అని చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ టేక్ ఎ నెంబర్ 6. హియర్ 6 ఈక్వల్ టు 2 into 3. ఇక్కడ 6 అనేది కాంపోజిట్ నెంబర్, 2 is the prime number, 3 also prime number. అంటే ఒక కాంపోజిట్ నెంబర్ ని మనం రెండు ప్రైమ్ నెంబర్స్ యొక్క
ప్రొడక్ట్ లో చూపించామన్నమాట. ఇక్కడ మనం దీన్ని 6 = 3 × 2 కూడా రాసుకోవచ్చు. సో ఆర్డర్ మారవచ్చు కానీ నెంబర్స్ ఎప్పుడు కూడా మారవు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాసిన తర్వాత ఒకేసారి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చు. నౌ వి కెన్ సీ హెచ్సిఎఫ్ ఆఫ్ p, q. మనం 2 నెంబర్స్ తీసుకొని వాటికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ఫ్యాక్టర్ ఇన్ నంబర్స్. అంటే మనం తీసుకున్న నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నావో ఆ ఫ్యాక్టర్స్ యొక్క స్మాలెస్ట్ పవర్ కామన్ గా ప్రతి దాంట్లో కామన్ గా ఉన్న వాటి యొక్క స్మాలెస్ట్ పవర్స్ మనం తీసుకుంటాం. అలాగే అదే ప్రొడక్ట్ లో నుంచి మనం ఎల్సిఎం కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నౌ యూ కెన్ సీ ఎల్సిఎం ఆఫ్ p, ప్రొడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్. Here we can take the greatest powers of each prime factor. ఇక్కడ మనం ప్రతి పదాన్ని తీసుకున్నాం. ఇక్కడ ఈచ్ కామన్ తీసుకున్నాం. హెచ్సిఎఫ్ అయితే కామన్ గా ఉన్న వాటిల్లో స్మాలెస్ట్ తీసుకుంటాం. ఎల్సిఎం లో అయితే ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో మనకు ప్రతి నెంబర్ ని కూడా తీసుకొని ప్రతి నెంబర్ లో ఉన్నటువంటి గ్రేటెస్ట్ పవర్ మనం తీసుకుంటాం. సో ఎట్ ఏ టైం ఒకేసారి మనం ఎల్సిఎం ని అలాగే హెచ్సిఎఫ్ ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత మనం 2 నెంబర్స్ తీసుకొని ఆ 2 నెంబర్స్ కి ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ 2 నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ కి ఆ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం కి హెచ్సిఎఫ్ కి ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఏంటయ్యా అంటే ద రిలేషన్ ఈజ్ హెచ్సిఎఫ్ ఆఫ్ p, q ఇంటూ ఎల్సిఎం ఆఫ్ p, q ఈక్వల్ టు p × 3. ఆ 2 నెంబర్స్ తీసుకొని మల్టిపుల్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఆ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ని మల్టిపుల్ చేస్తే ఆ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఇలా మనం 2 నెంబర్స్ తీసుకొని చేస్తే పాసిబుల్ అయింది కదా. అలాగే మనం 3 నెంబర్స్ తీసుకొని చేస్తే పాసిబుల్ అవుతుందా అంటే కాదు. మనం 3 పాయింట్స్ ఇస్తే ఆ 3 పాయింట్స్ కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి. ఎల్సిఎం ఆఫ్ PQR ఈక్వల్ టు P × Q × R × HCF of PQR by HCF of P, Q into HCF of Q, R into HCF of P, R. Now we can see HCF of PQR equal to P into Q into R. LCM of PQR by LCM of P, Q into LCM of Q, R into LCM of P, R. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఫండమెంటల్ అర్థమెటిక్ థియరం, దాన్ని థియరం 1 అంటారు. నౌ వి కెన్ సీ ద థియరం 2. థియరం 2 లెట్ p be a ప్రైమ్ నెంబర్. p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే p డివైడ్స్ a స్క్వేర్, p డివైడ్స్ a స్క్వేర్, p అనే నెంబర్ ని a స్క్వేర్ డివైడ్ చేస్తే దెన్ p డివైడ్స్ a. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హియర్ a is a positive integer. Now we can take one example. 9 ఎలా రాయొచ్చు మనం? 3 స్క్వేర్ రాయొచ్చు. 9 is divisible by 3, then 3 divides 3. 9 ని 3 డివైడ్ చేస్తే 3 కూడా 3 డివైడ్ చేస్తుంది. Now we can take the another example. Here we can take only square numbers. I can take 16. 16 నేను 4 స్క్వేర్ గా రాస్తాను. 4 స్క్వేర్ is divisible by 2. 16 2 తో డివిజిబుల్ అవుతుంది. 4 స్క్వేర్ 2 తో డివిజిబుల్ అయితే I can take right now 4. 4 also divisible by 2. 4 కూడా 2 తో డివిజిబుల్ అవుతుంది. 49 divided as 7 square. 7 square is divisible by 7. Then what we can write? 7 divisible by 7. See right now, then what we can say?
3 is a factor of g square or not? 2 is a factor of 4 square or not? 7 is a factor of 49. సో అలాగే ఏ స్క్వేర్ అనే నెంబర్ని p డివైడ్ చేస్తే, ఏ స్క్వేర్ని p డివైడ్ చేస్తే ఏని కూడా p డివైడ్ చేస్తుంది. ఓకేనా? దెన్ వాట్ వి కెన్ సే p is a factor of a. ఏ అనే నెంబర్కి p ఏమవుతుంది? ఫ్యాక్టర్ అవుతుంది. ఈ చాప్టర్ నుంచి కంపల్సరీగా we can get 8 marks క్వశ్చన్. సో ప్రశ్న ఎలా ఉండొచ్చు అంటే, షో దట్ √2 is a irrational number, √5 is a irrational number, √7 is a irrational number, or 3 plus 2√5 is a irrational number. ఇలా ఏదో ఒక నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ని ఇర్రేషనల్ చూపించమంటారు. సో what we know, what is the meaning of irrational numbers? The numbers which cannot form in the p by q. మనం వీటినైతే రేషనల్ నెంబర్స్ గా రాయలేకపోతాము, వాటిని ఏమన్నా మనం ఇర్రేషనల్ నెంబర్స్ అన్నాం. సో మనం ఒక నెంబర్ని తీసుకొని ఆ నెంబర్ని ఆ నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్ అని చూపించడానికి వి డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్, మనకి ఎటువంటి ప్రూఫ్ లేదు. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, వి ఆర్ మూవింగ్ టు ద ఇండైరెక్ట్ మెథడ్. ఫస్ట్ ఐ కెన్ టేక్ ద నెంబర్. ముందుగా నేను ఆ నెంబర్ తీసుకుంటాను. సో రైట్ నౌ ఐ కెన్ అజ్యూమ్ దట్ ద నెంబర్ ఈస్ ద రేషనల్ నెంబర్. సో ఇప్పుడు ఈ √2 అనే నెంబర్ని నేను ఐ కెన్ థింక్ ద నెంబర్ ఈస్ ద రేషనల్ నెంబర్ అనుకున్నాను. సో ఆ నెంబర్ రేషనల్ నెంబర్ అయింది అనుకోండి, వాట్ వి కెన్ రైట్, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. సో ఇప్పుడు నేను ఈ నెంబర్ని p by q లో రాశాను. హియర్ p, q ఆర్ ద ఇంటీజర్స్. హియర్ వి కెన్ సీ p, q ఆర్ p, q లు కో-ప్రైమ్స్ అవుతాయి. కో-ప్రైమ్స్ అంటే p, q లకి కేవలం 1 అనే నెంబర్ మాత్రమే కామన్ ఫ్యాక్టర్ గా ఉంది అని చెప్పడం అన్నమాట. సో ఇప్పుడు నేనేమనుకున్నాను, ఈ p, q లకి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ గా ఉంది అనుకున్నాను నేను. ఈ నెంబర్ కి మనం p, q లకి 1 కాకుండా ఎనదర్ నెంబర్ కూడా కామన్ ఫ్యాక్టర్ గా ఉందని చెప్పామనుకోండి, సో ద నెంబర్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. సో p, q లకి 1 కాకుండా ఇంకో నెంబర్ కూడా కామన్ ఫ్యాక్టర్ గా ఉంది అని చెప్తే, ఈ 2 నెంబర్స్ ఏం కావు, మనకి కోప్రైమ్స్ కావు. ఈ కోప్రైమ్స్ కావు అంటే ఇలా రాయకూడదు కదా. సో ఇలా రాయకూడదు అంటే అదేం కాదు, రేషనల్ నెంబర్ కాదు. సో √2 అనేది రేషనల్ నెంబర్ కాదు అంటే ఏమైనట్టు, ఇర్రేషనల్ నెంబర్ అయినట్టు. సో మనం కెన్ యూజ్ దిస్ మెథడ్ టు ప్రూవ్ ది నెంబర్ ఇస్ ద ఇర్రేషనల్ నెంబర్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీగా ఫైనల్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోటి ఈ వీడియో పూర్తి అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డు ద సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్.